ఈనాటి బైబిల్ స్టడీ కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, బిబులాలజీ బైబిల్ శాస్త్రాన్ని మాకు నేర్పుతున్నందుకు వందనాలు దేవా. ఇప్పటి వరకు 9 అంశాలు నేర్పారు. ఈరోజు 10వ అంశానికి మేము వచ్చి ఉన్నాం. మీరు మాతో మాట్లాడండి, మా మనోనేత్రాలు తెరవండి, సత్యమును గూర్చిన జ్ఞానము మాకు అనుగ్రహించండి. క్రీస్తు స్వరూప్యములో మమ్మల్ని రూపాంతరపరచమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. 10వ అంశం మన స్పందన. ఈ 9 అంశాలు విన్న తర్వాత నేను ఎలా బైబిల్ శాస్త్రం మీద స్పందిస్తున్నాను, అది మన స్పందన. ఇందులో పాయింట్ 1 ఏంటంటే, బైబిలు దైవావేశం వలన కలిగింది, దానిలో ఎలాంటి పొరపాట్లు లేవు. దేవుని వాక్యమే సత్యం. దీనిని మనము గట్టిగా నమ్మి మన జీవితాలను దానిపై నిర్మించుకోవాలి. చూసారా, మన జీవితాలు దేని మీద నిర్మించుకోవాలట? వాక్యం మీదే. అర్థమైందా? నేను కళ్ళ మీద నిర్మించుకుంటాను, దర్శనాల మీద నిర్మించుకుంటాను, అర్థమైందంటే కుదరదు. మన జీవితాన్ని దేని మీద నిర్మించుకోవాలి? వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం. ఎందుకంటే వాక్యానికి నమ్మడానికి ఏముంది? మనకు ఆధారం ఉంది. విశ్వసించడానికి ఏముంది? ఆధారం ఉంది. వాక్యం మీద మన విశ్వాసాన్ని ఎందుకు రోజు రోజుకు పెంచుకోవాలంటే, గతంలో మనం చాలా విషయాలు నేర్చుకున్నాం వాటి మీద. కాబట్టి దేవుని వాక్యములో పొరపాట్లు లేవు, లోపాలు లేవు. అర్థమైందా? దేవుని వాక్యం అంటే దేవుని వాక్యమే. ఇందులో ఏమాత్రం సందేహము లేదు. దాంట్లో ఏమీ తీసి వేయకూడదు, వాటిలో ఏమీ కలపకూడదు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. పాయింట్ 2, యేసుక్రీస్తు లేఖనాల కేంద్రం మరియు గురి. అర్థమైందండి? కాబట్టి ఇక యేసు ప్రభు పుట్టుక ఎంత వాస్తవమో, ఆయన మరణము ఎంత వాస్తవమో, ఆయన పునరుద్ధానము ఎంత వాస్తవమో, ఆయన గురించి రాయబడిన విషయాలు కూడా అంతే వాస్తవం. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలు, లేఖనాలు, ప్రతి మాట యేసు ప్రభు దానికి ఆధారమై ఉన్నాడు, గురై ఉన్నాడు. కాబట్టి ఏ మాత్రము దేవుని వాక్యాన్ని మనం ఏం చేయకూడదు? సందేహించకూడదు, అనుమానించకూడదు అనే విషయము మనం నేర్చుకుంటున్నాం. ఇది మన స్పందన. 3వ స్పందన, దేవశాస్త్ర గురి సమాచార సేకరణ కాదు, సంపూర్ణ మార్పు. చాలామంది ఎందుకు బైబిల్ కాలేజీకి వచ్చారని అడిగితే తెలుసుకోవడానికి వచ్చామంటారు. కొంతమంది దేనికి వచ్చారంటే సర్టిఫికేట్ కోసం అంటారు. మరి కొంతమంది ఎందుకు వచ్చారంటే బతకలేక బడి పొంతులు ఇప్పుడు పాస్టర్ అంటారు. కాబట్టి దానికోసం కాదండి, మార్పు. కాబట్టి వాక్యం ఎందుకు నేర్చుకోవాలి తల్లి? మార్పు. ఎందుకు చదవాలి నాన్న? మార్పు. నేర్పు కాదండి. నేర్పు వేరు, మార్పు వేరు. నేర్పుకి మార్పుకి తేడా చెప్పండి. నేర్పు నేర్చుకుంటే వస్తుంది, మార్పు దేవుడిస్తే వస్తుంది. 4వది, బలమైన రీతిలో లేఖన బోధ మీద శిష్యరకం జరిగించాలి. అర్థమైందా? నేను పాస్టర్ గారిని ఫాలో అవుతాను, లేకపోతే ఇంకొక ఆయన ఫాలో అవుతాను, లేకుంటే ఇంటర్నేషనల్ స్పీకర్ని ఫాలో అవుతానంటే కుదరదు. శిష్యరకం అంతా దేని మీద ఆధారపడి ఉండాలి? వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని ఫాలో అవ్వాలి. 5వ స్పందన, మనము నమ్మే బైబిల్ అనగా 66 గ్రంథాలు ప్రామాణికమైనవి. ఇందులో ఏమీ కూడా తీసేసేవి లేవు, ఇంకా కలపాల్సినవి కూడా లేవు. నాకు దేవుడి రాత్రి బయలుపరిచాడు కాబట్టి దీన్ని తీసుకెళ్ళి నేను 66 పుస్తకం దగ్గర 67 పుస్తకం పెడతానంటే కుదరదు. ఎందుకంటే దేవుడు ఎంత అవసరమో మనకు అంతా చెప్పేశాడు, బయలుపరిచాడు, రెవల్యూషన్ వచ్చేసింది. ఇక దీన్ని బేస్ చేసుకుని మన జీవితాలు కట్టుకోవాలి తప్ప ఇంకా కొత్తవి మనం ఏం కనిపెట్టాల్సిన అవసరం లేదు. ఇక కొత్తవి కూడా ప్రభు మనకి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకనంటే పరలోకానికి కావలసినవన్నీ వనరులు 66 గ్రంథాల్లో దేవుడు మనకి ఏం కావాలన్నీ వ్రాయించి పెట్టాడు కనుక ఈ 66 గ్రంథాలే మనకు ప్రామాణికం తప్ప ఇక ఏరే గ్రంథాలు తీసుకొని అవి కూడా ప్రామాణికం అంటానికి వీలు లేదు. 6వది, బైబిల్ మన భక్తికి, విశ్వాసానికి కావలసిన వాటన్నిటినీ కలిగి ఉన్నది గనుక కలలు, దర్శనాలు, ప్రవచనాలు వంటి వాటికి దూరంగా ఉండాలి. విశ్వాసానికి కావలసినవి బైబిల్లోనే ఉంది, భక్తికి కావలసినవి బైబిల్, ఇలా మనకి ఏమి కావాలో అన్నీ బైబిల్లో ఉన్నాయి. ఇక మళ్ళీ మనం బయటికి వెళ్ళి ఎత్తుకోవాల్సింది ఏమీ లేదు. కాకపోతే ఎందుకు మన వాళ్ళు బయటికి వెళ్తుందంటే బైబిల్ చదవక. నా గురించి దేవుడు ఏం చెప్తాడు, ప్రవచించండి అంటే ఎట్లా? అర్థమైంది కదా? బైబిల్ చదువుతూ ఉంటే అర్థమైందా? మనం దేని మీద ఆధారపడతాము? వాక్యం మీద మనం బైబిల్ చదవనప్పుడు ఇంకొకరి మీద ఆధారపడతాం. అప్పుడు అదేమవుతుందంటే అవతల వాళ్ళు బైబిల్ చదవని వాళ్ళు అయితే వాళ్ళు ఇచ్చే ప్రవచనం కూడా సరైంది
కాదు. అవతల వాళ్ళు ప్రవచిస్తున్నారంటే దేని మీద బేస్ చేసుకుని ప్రవచన వాక్యం. అదే వాక్యము వాళ్ళల్లో లేనప్పుడు వాళ్ళు చెప్పే ప్రవచనం కూడా ఏమవుతుంది, తప్పు అవుతుంది. కాబట్టి మనం తొందరపడి కళ్ళ మీద, దర్శనాల మీద, ప్రవచనాల మీద, సోది మీద ఆధారపడకండి. అది మహాప్రమాదము. దేవుడు ఆ విషయంలో చాలా సీరియస్గా ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని మాత్రము మీరు శ్రద్ధా భయభక్తులతో చదవండి. మీకు కావలసిన వనరులన్నీ బైబిల్లో ఉన్నాయి. 7వ స్పందన, బైబిలు అందరూ నిత్యము చదవాలి. ద్వితీయోపదేశకాండం 17:22 ఏముంది, బ్రతుకు దినములన్నీ. ఎంతకాలం చదవాలంటే బైబిల్? ఏ రోజైనా బైబిల్ చదవలేదంటే ఆ రోజు అర్థం ఏంటమ్మా? చచ్చిపోయాము అని అర్థం. డెడ్ బాడీని బయటేయడం. ఇంకా కాబట్టి చచ్చిపోయిన రోజు ఎట్ట బైబిల్ చదవలేం కదా. సో బతికున్నంత కాలం మనం దేవుని వాక్యాన్ని చదువుతూనే ఉండాలి. అది మన ఆత్మకు జీవాహారం. 8వ స్పందన, బైబిల్ అధికారపూర్వకమైంది, మనము దానికి లోబడాలి. ఇప్పుడు చూడండి, పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు అని అంటే పాస్టర్ గారు చెప్తున్నారా, దేవుడు చెప్తున్నాడు? మరి మేమెవరమి? రాయవారులం. ఏ రాయవారులం? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21-22. కావున దేవుడు మా ద్వారా వేడుకునినట్లు మేము క్రీస్తుకు రాయబారులం. విన్నారు కదా, దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు. అంటే అర్థమైంది మీకు? అంటే దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరి ద్వారా? సేవకుడు ద్వారా. కాబట్టి మేము ఏమయ్యాం దేవునికి? అది పోయాం. ఇప్పుడు పాస్టర్ మాట్లాడుతున్నాడా, దేవుడు మాట్లాడుతున్నాడా? అప్పుడు ఆ వాక్యాన్ని ఎలా తీసుకోవాలి? ఎక్స్పోజిటరీ అంటేనే వర్డ్ ఆఫ్ గాడ్. ప్రతి పిన్ టు పిన్ వాక్యమే ఉంటుంది, ఏమి సొంత మాటలు ఉండవు. కాబట్టి అప్పుడు వినేవాళ్ళు దాన్ని ఎలా తీసుకోవాలి? అది దేవుడు నాతో మాట్లాడుతున్నాడని, ఆ వాక్యము దేవుని యొక్క వాక్యమని గుర్తించి ఆ అధికారికి ఏం చేస్తాం? మనం లోబడతాం. అట్లా వాక్యానికి ఏం చేయాలి? లోబడాలి. అది దాని అర్థం. 9వ స్పందన, దేవుని వాక్యము లేకుండా సువార్త తెలియదు, దేవుని చిత్తము తెలియదు. గనుక బైబిల్ అన్ని కాలాల్లో మానవునికి అత్యంత అవసరం. 10, బైబిల్ అన్ని విషయాల్లో నమ్మదగినది, అది తప్పుదోవ పట్టించదు. దేవుని పిల్లలు గుర్తుపెట్టుకోండి, బైబిల్ చదవడం మానేస్తే చెప్పండి ఏ త్రోవకి వెళ్ళిపోతాము? తప్పుడు త్రోవకి వెళ్ళిపోతాం. అదే బైబిల్ చదువుతూ ఉంటే మనం తప్పుడు త్రోవ పోనివ్వదు బైబిల్కి అంత శక్తి ఉంది. 11వ స్పందన, బైబిల్ను నేర్చుకున్నట్టుకు పరిశుద్ధాత్మ మన మనోనేత్రాలను వెలిగించును, అయితే మనం కూడా ఆయన మీద ఆధారం. 12వ స్పందన, బైబిల్ అధికారపూర్వకమైంది, మనము దానికి పూర్తిగా లోబడాలి, సగం కాదు. ఒక ఆయన నేను వెళ్ళాను, సార్ రోజుకు 12 సిగరెట్లు తాగేవాడిని, ఇప్పుడు 5 తాగుతున్నా అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయన అట్టనట్లా సగం మారు మనసు అంట. మారు మనసులో సగం ఉంటుందా? అంటే మనుషులు ఏమనుకుంటున్నారంటే నేను కొన్ని తప్పులు చేస్తున్నాను, కొన్ని మానేశాను, ఈ కొన్నిటికి ఏముంటుంది, మనకు ఎగ్జామ్షన్ ఉంటుందా? ఏమనుంది? పూర్తిగా లోబడాలి. అంతేనా బైబిల్ చెప్తుంది? సగం లోబడితే సరిపోతుందా? ఏమనుంది? నీ దేహం అంతటి మీద ఆయన అధికారమునకు, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు లోబడినుంది సామెతల్లో కదా. టోటల్ సరెండర్, అంతే. పూర్తిగా ఆయనకి ఏమైపోవాలి? సరెండర్ అయిపోవాలి. అవును ప్రభువా, ఈ విషయంలో నీకు నచ్చలేదు, నేను మానేస్తాను. ఈ విషయంలో నీకు తప్పు అనిపిస్తుంది, నేను చేయను ప్రభువా. ఈ విషయంలో నీకు బాధగా ఉంది, నువ్వు హర్ట్ అవుతున్నావు, నాకు వద్దు, అంతే. ఎవరేమనుకుంటే నాకు అనవసరం, నిన్ను సంతోషపెట్టడానికి నేను బతుకుతాను, డోంట్ కేర్. అదనమాట పూర్తిగా దేవుని వాక్యానికి లోబడాలి. 13, బైబిల్ పట్ల మనకు ఉండవలసిన అనుభూతులు. మొదటి అనుభూతి ఏంటో చూద్దాం. కీర్తనలు 119:14, సర్వసంపదలు దొరికినట్లు నీ శాసనములు మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. చెప్పండి, మొదటి అనుభూతి ఏంటి? ఆనందం. 24, నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచన. దేని గురించి మాట్లాడుతుంది? ఆనందం. 147, నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించెదను. చూసారా? అవి నాకు ఆనందం. 111 చదువునాను, నీ శాసనములు నాకు హృదయ ఆనందకరములు, అవి నాకు నిత్య శ్వాసము. ఇప్పుడు మనం చదివిన ప్రతి వచనం ఏం చెప్పింది? వాక్యం పట్ల మనకు ఉండవలసిన అనుభూతి. 2వ పాయింట్కి వద్దాం, చదువురా. 119:5, ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. ఏం కనపడుతుంది చెప్పండి, గెస్ చేయండి. ఆశ. నీ కట్టడలు గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. ఇలా బ్రతకాలి ప్రభువా, ఇలా జీవించాలి ప్రభువా. ఎలా? వాక్యం చెప్పినట్టు. మన దగ్గర ఏముంది? వాక్యం. ఇలా బ్రతకాలి ప్రభువా, ఇలా జీవించాలి ప్రభువా, ఇలా ఉండాలి ప్రభువా, ఇలా జీవించాలి. ఆశ ఆశ ఆశ. 10, నా పూర్ణ హృదయముతో నిన్ను వెతికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకు. చూసారా ఆశ ఏంటి? ఆజ్ఞలను విడిచి నన్ను తిరగనీయకము. ఎంత మంచి ఆశ అండి. 17 వచ్చింది చదువు. నీ సేవకుడనైనా నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము, నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచుందును. చూసారా ఆశ. 29, నీ న్యాయ విధుల మీద నాకు ఎడతగని ఆశ కలిగి ఉన్నది. విన్నారా? దాని చేత నా ప్రాణం. విన్నారా? లాస్ట్కి ఏం తీసుకొచ్చాడు? ఆశ.
వాక్యం పట్ల ఆశ, దేవుని మాటల పట్ల, దేవుని కట్టడం పట్ల ఉండాలి ఆశ. ఎంత మంచి ఆశ. సో ఇలాంటి ఆశ దేవుడు మెచ్చుకుంటాడు. నా బిడ్డకి ఎంత మంచి ఆశో. ఉదయాన్నే ఎప్పుడెప్పుడు లేద్దామా, ఎప్పుడెప్పుడు దేవునితో గడుపుదామా, ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధిని అనుభవిద్దామా, ఎప్పుడెప్పుడు కొత్త విషయాలు నేర్చుకుందామా. ఎక్కడ? దేవుని సన్నిధిలో ఆశ. మూడోది ఆధారపడుట. కీర్తన 119:31. యెహోవా, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. అంటే అర్థం ఏంటి? ఆధారపడుతున్నాను. బైబిల్ పట్ల మనకు ఉండవలసిన అనుభూతి. 14 బైబిల్ పట్ల మన తీర్మానాలు. వాక్యం తర్వాత ఏం చేయాలి? బైబిల్ చదివిన తర్వాత ఏం చేయాలి? తీర్మానం. వాక్యం విన్న తర్వాత ఏం చేయాలి? తీర్మానం. ఇప్పుడు బిబిలాలజీ అయిపోయింది, బైబిల్ శాస్త్రం అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం తీర్మానం. బైబిల్ గురించి బాగా విన్న తర్వాత ఒక తీర్మానం. ఏంటి ఆ తీర్మానం? పాయింట్ 1 ఏంటి ఆ తీర్మానం? 119, 172. నీ ఆజ్ఞలన్నీయు న్యాయములు, నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. తీర్మానం ఏంటి? పాటలో వాక్యం ఉండాలి, గుర్తుపెట్టుకోండి. నెంబర్ 2 చదువునాను. 119, 13, 46, 79. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులన్నింటినీ నా పెదవులతో వివరించుదును. ప్రకటించాలి. చెప్పండి, దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? ఎక్కడ పడితే అక్కడ ప్రకటించారు, తాడదీస్తారు. సో అదును చూసి రైతు ఏం చేస్తాడు? విత్తనం వేస్తాడు. సందర్భం, ఈ టైంలో, ఈ సందర్భంలో ఈ సహోదరుడికి 2 మాటలు చెప్పడము అవసరం అని హోలీ స్పిరిట్ మిమ్మల్ని లీడ్ చేస్తే అక్కడ దేవుని వాక్యాన్ని వాళ్ళకి పర్సనల్ ఎవాంజలిజం. 46 సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనం ఎలా ప్రకటించాలి? సిగ్గుపడే పరిస్థితి వస్తుందా? అమ్మో, ఇక్కడ ఇది కానీ చెప్తే వీళ్ళు నన్ను కొట్టేస్తారేమో, వీళ్ళు నన్ను చంపేస్తారేమో, లేకుంటే నా విలువ బాధ్యమో, నా స్టేటస్ బాధ్యమో, నా యొక్క గౌరవం బాధ్యమో అనే పరిస్థితులు వస్తాయా? కొన్ని సందర్భాల్లో యేసు ప్రభు నమ్ముకున్నావా? నేను నమ్ముకోలేదు. ఎవరున్నారు ఈ మాట? యేసు ప్రభు నీకు తెలుసా? నాకు తెలియదు. యేసు ప్రభు ఎవరున్నారు? అది అన్నమాట. అసలు ఈ ఉన్న పాపాల్లో అంటే పెద్ద పాపం చిన్న పాపం లేదులే, కానీ ఒకవేళ మనం ఒకళ్ళు పేర్లు పెట్టుకుంటే అది అంతకంటే పెద్ద పాపం కొట్టలేదు. ఎంతకంటే పెద్ద పాపం? యేసు ప్రభు నాకు తెలియదు అని చెప్పడం అంత పెద్ద పాపం అది. ఎందుకంటే ఒక వ్యభిచారి, ఒక దొంగ పాపంలో పడి మళ్ళీ పశ్చాత్తాపడి అతను పరలోకం పోయే అవకాశం ఉంది. కానీ యేసు ప్రభు నాకు వద్దు అనుకుంటే నేరుగా ఎక్కడ పోతాడు? మరే ప్రపంచంలో పాపం చేసి కదా నరకానికి పోయేది. యేసు ప్రభు వద్దనుకొని, ఈ నామమున తప్ప ఏ నామమున మనిషికి రక్షణ లేదు. నమ్మాలి. ఆయన నమ్మితేనే సొమ్ము, లేకుంటే దుమ్మే. 79 నీ యందు భయభక్తులు గల వారును నీ శాసనములను తెలుసుకుని వారును నా పక్షమున నుందురుగాక. మొత్తం ఏం చూసాం? ప్రకటించాలి. ఏం చూసాం నాన్న? ప్రకటించాలి. మొదట ఏం చేయాలి? పాడాలి. 2 ఏం చేయాలి? ఏంటి ఇవన్నీ? తీర్మానాలు. అయిపోయింది బైబిల్ ఈరోజుతో. ఏంటి? బైబిల్ శాస్త్రం అయిపోయింది. మనం తీర్మానాలు తీసుకుంటున్నాం. మన పాటలో ఏముండాలి? వాక్యం. 2 మనం ప్రకటించాలి. ఎలా ప్రకటించాలి? సిగ్గుపడక, ధైర్యంగా, అదనా సమయానుకూలం, అంటే ఆత్మ నడిపింపుని బట్టి. నెంబర్ 3 119, 15. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను. ఏం చేయాలి తర్వాత? పఠించాలి. పఠించడం అంటే ధ్యానించడం. ఏమండి చెప్పండి? పఠించాలి, ధ్యానించాలి. దేవుని సన్నిధిలో ఆయన గురించి ఆలోచించకుండా చేస్తున్నాడు లూసిఫర్ మనల్ని. 119:97. ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించు. చూసారా? ఎప్పుడా? దినమెల్లా. ఇంకేం పని పాటలేదా? లేదా అర్థం ఏంటి? సమయం దొరికినప్పుడల్లా. దివారాత్రం అంటే అర్థం ఏంటి సార్? నిద్రపోతానా? సమయము దొరికినప్పుడల్లా. ఎంత మంచిదండి లైఫ్కి. 148. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు ప్రతి దగ్గర ఏం చూసాం మనం? ధ్యానం ధ్యానం ధ్యానం. దానికి ఏమని పేరు పెట్టాం? పఠించాలి. 4 119:11. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. విన్నారా? ఏం చేయాలి? పదిలిపరచుకోవాలి. అబ్బబ్బబ్బా, ఎంత మంచి మాట. పదిలిపరచుకోవాలి. పదిలిపరచుకోవడం అంటే గుర్తుపెట్టుకోవడం అండి, దాచిపెట్టుకోవడం. నేను పాపము చేయకున్నట్లు. ఇప్పుడు నాకు నేను ఒక తప్పు చేయాలంటే వెంటనే నాకేం రావాలి? గుర్తు రావాలి. గుర్తు రావాలంటే నేను లోనేముంది? వాక్యం ఉంది. అర్థమైందా? వాక్యం ఉందండి, వాక్యం ఉంది. అంత సిద్ధపడి వాక్యం వినాలి, పదిలిపరచుకోవాలి. ఈరోజు ఏమి విన్నాను? మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? మళ్ళీ మా భార్యాభర్తలు పిల్లలు కూర్చొని మాట్లాడి ఒక మిస్ అయిన మిగతా వాళ్ళు వెంటనే అందిస్తారు కదా. ఇదిగో ఇది ఈరోజు అంశము, ఇది ప్రధాన సబ్బంశాలు, ప్రధాన అంశము, సబ్బంశాలు ఇవి, దీని సారాంశము ఇది, దీని థీము ఇది. అలా మాట్లాడుకున్నప్పుడు మీ హృదయంలో ఏమైపోద్ది? పదిలిపరచబడుతుంది. 5th 119:7. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నట్లు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చాలు. స్తుతించాలి. ప్రభుని ఏం చేయాలి?
స్తుతించాలి, ప్రభుని స్తుతించాలి. స్తుతిస్తున్నారా అమ్మా? రోజు స్తుతిస్తున్నారు? మోకరించినప్పుడు ఏం చెప్పాను? 3 మాటలు చెప్పాను. కన్ఫెషన్, ప్రైజింగ్, సప్లికేషన్. ఖచ్చితంగా ఒప్పుకోలు ఉండాలి, ఖచ్చితంగా స్తుతి ఉండాలి, ఖచ్చితంగా కోరికలు అడగండి, అవసరాలు అడగండి, సప్లికేషన్. సో మనం ప్రతిరోజు ప్రభుని ఏం చేయాలి చెప్పండి? స్తుతించాలి, స్తుతించాలి. 62 న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ 7వ వచనంలో అదే ఉంది. 62లో 164 నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. విన్నారా? ప్రైసింగ్ తీర్మానం అమ్మా. ఏంటి మన తీర్మానం? స్తుతించాలి. 6వ తీర్మానం 119:58 కటాక్షముంచుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలు కొనుచున్నాను. ప్రార్థన, ప్రార్థన. బతిమాలు అంటే ఏంటి నాన్న? ప్రార్థన. 124 నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయము. ప్రార్థన. 123 నీ రక్షణ కొరకు నీతి గల నీ మాట కొరకు కనిపెట్టుకొను. ప్రార్థన. 144 నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. ఏం కనపడుతుంది? ప్రార్థన. అడిగే విధానం చూడండి. 5 కేజీలు బంగారు అడిగాడా? ఏం అడిగాడు చెప్పండి? కటాక్షించమని అడిగాడు. తర్వాత ఏం అడిగాడు? మేలు చేయమని అడిగాడు. ఇంకేం అడిగాడు? 23లో మాట్లాడయ్యా, నువ్వు మాట్లాడయ్యా. చూసావా? ఇంకేం అడిగాడు లాస్ట్లో? 144 జ్ఞానమీ అయ్యా. విజిటమ్ ఇంగ్లీష్లో జ్ఞానమీ అయ్యా, నీ వాక్యాన్ని గ్రహించే జ్ఞానం, అర్థం చేసుకునే జ్ఞానం, అలా జీవించే జ్ఞానం, అలా బ్రతికే జ్ఞానం. ఏండి ఎంత అద్భుతంగా ఉన్నాయి ఆ ప్రార్థనలో. 119 verses 8 నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకుము. విన్నారా? పాటించాలి. ప్రభు ఏం చెప్పాడు? అలాగా పాటించాలి. 44 నిరంతరము నీ ధర్మశాస్త్రము అనుసరించుదును, నేను నిత్యము అనుసరించు. విన్నారా? ఏం చేయాలి? పాటించాలి. 57 యెహోవా నీవే నా భాగము, నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని చెప్పండి. ఏం చేయాలి? పాటించాలి. 129 నీ శాసనములు ఆశ్చర్యములు కావుననే నేను వాటిని గైకొనుచున్నాను. విన్నారా? ఏం కనపడింది నాన్న 10 పదములో? పాటించాలి, పాటించాలి. బైబిల్ గురించి ఇంత వివరంగా, ఇంత విపులంగా, ఇంత సున్నంగా తెలుసుకున్నాక ఈ పని చేయకపోతే మన ప్రయాస వ్యర్థం. 15వ పాయింట్కి వస్తున్నాం. మన స్పందన. మన వ్యక్తిగత సంఘ జీవితాలను వాక్యానుసారంగా జరిపించుకోవాలి. సంఘాన్ని ఎలా కట్టాలి? సంఘాన్ని ఎలా నడిపించాలి? సంఘాన్ని ఎలా బలపరచాలి? సంఘాన్ని ఎలా గద్దించాలి? సంఘాన్ని ఎలా సరిచేయాలి? సంఘం ఎదుగుదల కొరకు దేన్ని ఆధారం చేసుకొని ముందుకెళ్ళాలి? వాక్యం, వాక్యం, వాక్యం. ఏ సంఘము వాక్యంతో కట్టబడుతుందో ఆ సంఘం 100% ప్రభు పాదాల దగ్గర నిలుస్తుంది. రేపు తిరిగిలేని సత్యం ఇది. వాక్యము లేకనే సంఘాల్లో గలిబిలి, వాక్యము లేకనే భయంకరమైన పరిస్థితులు. వాక్యం లేదు, వాక్యం లేదు. ఎంతసేపటికి స్వస్థతలు, అద్భుతాలు, లేకపోతే ప్రవచనాలు, కేకలు, అరుపులు, దెయ్యాలు. అర్థమైందా? దెయ్యాలు పోవంటే పోతాయి, బట్ సంఘాన్ని దాంతో కట్టకూడదు. అర్థమైందా? మనం ఎందుకు వచ్చాం దేవుని మందిరానికి? వాక్యం, 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 వాక్యం. కాబట్టి దేంతో కట్టాలి సంఘాన్ని అంటే వాక్యంతో కట్టాలి. ప్రార్థన చేసుకుందాం. మరి అతిమిక్కిలిగా ప్రేమిస్తున్న మా దేవ, నీ కృపను బట్టి ఈరోజు బైబిల్ శాస్త్రం పూర్తి చేసుకోవడానికి మీరు చెప్పిన కృప కొరకై నీకు మహిమ కలుగునుగాక. నేను నీ బిడ్డలు దేవుని వాక్యాన్ని ఈ విధంగా విపులంగా వివరంగా నేర్చుకొని మేము క్రీస్తు స్వరూపంలో ఎదిగేలా మమ్మల్ని దీవించమని, నెక్స్ట్ వచ్చే వారం నుంచి పితృదేవశాస్త్రం నేర్చుకునే భాగ్యం మాకు ఇమ్మని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, త్రియేక దైవ దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యము సదాకాలం మనకు సకల పరిశుద్ధులకు తోడై ఉండునుగాక. ఆమేన్. దైవాశీస్సులు. అందరికీ వందనాలు.